इंसाफ करो, इंसाफ करो, निजामुद्दीन को इंसाफ करो, इंसाफ करो, इंसाफ करो, निजामुद्दीन को इंसाफ करो। आवाज दो, आवाज दो, आवाज दो। నిజాముద్దీన్ యువ ఇంజనీర్ ఎంఎస్ చేయడానికి లక్షల కొలది డబ్బులు వెచ్చించి ఉపాధ్యాయ దంపతుల ముద్దు బిడ్డ అమెరికాకు వెళ్ళి 2 ఏళ్ళు ఎంఎస్ చేసిన తర్వాత 4 సంవత్సరాలు అక్కడ ఉద్యోగ బాధ్యత నిర్వహించారు. సెప్టెంబర్ 3వ తేదీన నిజాముద్దీన్ గారి యొక్క ఇంట్లో గొడవ అవుతుందని అక్కడ ఉన్నటువంటి టోల్ ఫ్రీ నంబర్ 911 ఒక ఫోన్ వెళ్తే ఆ ఫోన్ను స్వీకరించినటువంటి పోలీసులు నిజాముద్దీన్ యొక్క అపార్ట్మెంట్ పై దాడి చేసి చేతిలో కత్తి ఉందనేటువంటి ఒకే ఒక కారణాన్ని చూపుతూ నిర్దాక్షిణ్యంగా 4 బుల్లెట్లతో నిజాముద్దీన్ని నేల కొరిగించారు అమెరికా పోలీసులు. మిత్రులారా, నిజాముద్దీన్ని చంపింది ఒక ఘోరమైతే పోలీసులు చంపి నేటికి 15 రోజులు అవుతున్నప్పటికీ కూడా ఆ యువ ఇంజనీర్ని తాము చంపినట్టు వారి తల్లిదండ్రులకు కానీ భారత కాన్సులేట్కు కానీ తెలుపకపోవడం మరింత ఘోరమని సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాం. మేము కోరుతా ఉన్నాం, నిజాముద్దీన్ పొరపాటు చేస్తే అంతర్జాతీయ చట్టాల మీద మీరు అవగాహన ఉన్నటువంటి అమెరికా, అందరికంటే అభివృద్ధిలో ముందు ఉన్నామని చెప్తున్నటువంటి అమెరికా ఎందుకు ఒక అమాయక ఇంజనీర్, యువ ఇంజనీర్ యొక్క చావును దాచి నాటకాలాడిందో స్పష్టం చేయాల్సినటువంటి బాధ్యత అమెరికాపై ఉంది. ప్రశ్నించాల్సిన బాధ్యత భారత ప్రభుత్వానికి ఉందని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. మిత్రులారా, మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈనాడు అమెరికా అభివృద్ధిలో భారతీయుల పాత్ర చాలా గొప్పది. అక్కడ ఉన్నటువంటి 3 మేధావుల్లో ఒక మేధావి భారతీయుడు. ఇప్పటికి కూడా ట్రంప్ గెలిచిన తర్వాత అక్కడ రంగు వివక్షత, నల్లవాడు తెల్లవాడినటువంటి వివక్షత రావడం వల్ల 2 నెలల క్రితం సిక్కు కత్తి తిప్పుతున్నాడని ఒకే ఒక కారణంతో రోడ్డుపై కాల్చి చంపారు పోలీసులు. అంతకుముందు 2 భారతీయులను కాల్చి చంపారు పోలీసులు. ఎవరిచ్చారు ట్రంప్ పోలీసులకు భారతీయులను నిర్దాక్షిణ్యంగా కాల్చి చంపి పడేయడానికని సందర్భంగా మేము ప్రశ్నిస్తున్నాం. మిత్రులారా, మేము కోరుతా ఉన్నాం భారత ప్రభుత్వానికి, ప్రధానంగా మహబూబ్నగర్ శాసనసభ్యులు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారికి, పార్లమెంట్ సభ్యురాలు డి.కే. అరుణ గారికి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, మేము కోరుతా ఉన్నాం, మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. తెలంగాణ ఆల్మేవ పక్షాన పార్లమెంట్ సభ్యురాలు డి.కే. అరుణ గారు, శాసనసభ్యుడు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు ఈనాడు మహబూబ్నగర్ అభివృద్ధి కొరకు పార్టీలకు అతీతంగా పనిచేస్తామని చెప్తా ఉన్నారు. మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, అత్యంత బాధ్యతలో ఉన్నటువంటి శాసనసభ్యుడు, పార్లమెంట్ సభ్యురాలు ఇంతవరకు హస్నౌద్దీన్ కుటుంబాన్ని కానీ హస్నౌద్దీన్ ఇంటిని కానీ సందర్శించలేదు. ఎందుకు సందర్శించలేదని మేము ప్రశ్నిస్తున్నాం. మిత్రులారా, మేము డిమాండ్ చేస్తున్నాం డి.కే. అరుణమ్మ గారిని, మీరు వెంటనే రంగంలో దిగండి. మీరు అందరికీ పార్లమెంట్ సభ్యురాలు, మీకు ఓటు వేసిన వారు కూడా, ఓటు వేయని వారికి కూడా మీరు పార్లమెంట్ సభ్యురాలు. మీరందరికీ శాసనసభ్యులు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు, మీకు ఓటు వేసిన వారికి, ఓటు వేయని వారికి కూడా మీరిద్దరు కంకణబద్దులై రంగంలో దిగి నిజాముద్దీన్ యొక్క తల్లిదండ్రుల యొక్క గర్భకోశాన్ని తగ్గించండి. వాళ్ళ ఇంటిని మీరు సందర్శించండి. వాళ్ళ శోక సముద్రంలో మీరు భాగస్వామ్యం కాండి. వెంటనే భారత ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు, మీరు రేవంత్ రెడ్డి గారు మహబూబ్నగర్ జిల్లా వాసి, మహబూబ్నగర్ జిల్లాకు చెందినటువంటి ఒక యువ ఇంజనీర్ని పిట్టలా కాల్చి చంపాడు ట్రంప్ అమెరికాలో. అతని శవాన్ని వాళ్ళ తల్లిదండ్రులు ఇప్పించడానికి ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు వెంటనే మీరు రేవంత్ రెడ్డి గారిని కలవండి. డి.కే. అరుణమ్మ గారు వెంటనే మీ పార్టీ విదేశాంగ శాఖ మంత్రికి లెటర్ రాయండి. ఒక 3 రోజుల్లో ఆ శవాన్ని వాళ్ళ తల్లిదండ్రులకు ఇప్పించాలని సందర్భంగా డిమాండ్ చేస్తూ, మిత్రులారా, నిజాముద్దీన్ని కోల్పోయినటువంటి ఉపాధ్యాయ దంపతులకు అల్లాలని మనోధైర్యం ఇవ్వాలని కోరుతూ మన ప్రజా ప్రతినిధులందరూ ఏకమై ఈ సంఘటనను ఖండించాల్సిన బాధ్యత ఉంది. అధికార పక్షంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కానివ్వండి, ప్రతిపక్షంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ కానివ్వండి, కల్పించుకోవాల్సిన అవసరం ఉంది. ఒకవేళ 3 రోజుల్లో కనుక శవము వాళ్ళ ఇంటికి రాకపోతే
మీ ఇళ్లను ముట్టడిస్తామని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ కోరుతున్నాం మిత్రులారా. మనమంతా యువకులము, మనమంతా ఉద్యోగస్తులము, మనమంతా భారతీయులము. మనం నల్లవాళ్ళని ఒకే ఒక కారణంతో పిట్టల్లా కాల్చి చంపుతున్నారు అమెరికాలో. నల్లవాళ్ళు తెల్లవాళ్ళు అనేటువంటి భేదభావం మళ్ళీ మొదలైంది. నల్లవాళ్ళనే కారణంతోనే చంపడం జరుగుతుంది. అక్కడ హిందూ ముస్లిం కాదు, ఇండియన్ అనేటువంటి పేరుతో చంపడం జరుగుతుంది మిత్రులారా. మేము కోరుతా ఉన్నాం శ్రీనివాస్ రెడ్డి గారికి, డి అరుణమ్మ గారికి, అదేవిధంగా ప్రతిపక్షంలో ఉన్నటువంటి శ్రీనివాస్ గౌడ్ గారికి, మీరందరూ ఏకం కాండి, మీ యొక్క పలుకుడిని ఉపయోగించండి. నిజాముద్దీన్ శవాన్ని వారి తల్లిదండ్రులకు 3 రోజుల్లో అప్పగించే ప్రత్యక్ష కార్యాచరణ చేయండి. లేని ఎడల మహబూబ్ నగర్ నుండి ప్రజలు మీ ఇళ్లను ముట్టడిస్తారని సందర్భం తెలియజేస్తూ అవకాశం కల్పించిన మీ అందరికీ ధన్యవాదాలు. जैसे कि हम सब इस बात से वाकिफ़ हैं कि करीबन 10 दिन पहले शहर महबूबनगर यानी कि इंडिया में तेलंगाना स्टेट शहर महबूबनगर से ताल्लुक़ रखने वाले नवाजुद्दीन जिसका नाम है, वो यूएस में अमेरिका में जो है अपनी पढ़ाई के लिए जाते हैं। 10 दिन कबल उनको वहाँ की पुलिस की जानिब से शूट कर दिया जाता है, जिसकी हम सब तेलंगाना इंडिया बिलखुसूस तेलंगाना महबूबनगर की आवाम इसका पुरजोर एहतिजाज करती है। इसके खिलाफ हम जो है प्रोटेस्ट करते हैं और हम इंडियन गवर्नमेंट से ये कहना चाहते हैं कि जल्द से जल्द नवाजुद्दीन की बॉडी को इंडिया को जो है ना निज़ामुद्दीन की बॉडी को इंडिया को लेकर आएँ और हुकूमत की जानिब से इंडियन गवर्नमेंट की जानिब से उन्हें कम से कम 1 करोड़ रुपए एक्स ग्रेशिया उनको जो है ना उनके घर वालों को दिया जाए। इसी के साथ साथ वहाँ पर क्या हुआ, हकीकत में वहाँ पर क्या हुआ, जो पुलिस वाले बता रहे हैं क्या वही सच है या नहीं। अगर वो सच नहीं तो सच को जो है ना सामने लाएं। इसके ऊपर जो है जल्द से जल्द काम करते हुए हमारे इंडियन ब्रदर की बॉडी को जो है इंडिया को वापस लेकर आए। अस्सलाम वालेकुम। गुज़िश्ता 3 तारीख के दिन अमेरिका में एक वाक़या रूनुमा होता है। एक मनगढ़ंत कहानी बनाकर उसे वहाँ की पुलिस की जानिब से पेश किया जाता है, लेकिन हुकूमत हिंद की जानिब से, सिफारत खाने हिंद की जानिब से, ना सिफारत खाने अमेरिका की जानिब से, ना हुकूमत अमेरिका की जानिब से यानी कि मजबूत तरीन सबूतों शाहिद के साथ ये इत्तला मरहूम के घर वालों को आज की तारीख तक भी इत्तला नहीं दी जाती कि आपका लड़का अमेरिका में पुलिस की गोलियों से शहीद हो चुका है। कानूनन ये चाहिए कि अगर किसी की मौत किसी वाक़े की वजह से होती है तो वहाँ के सिफारतकार की जिम्मेदारी होती है कि उनके लवाकिन तक, उनके मुल्क तक, उनकी रियासत तक उस वाक़े की इत्तला पहुँचाई जाए और मरने वाली की मैयत को, लाश को, डेड बॉडी को उस मुकाम तक पहुँचाया जाए। लेकिन अफसोस का मुकाम है आज तक सरकारी सतह पर मौत की और डेथ की इत्तला तक नहीं दी जाती है। ये बड़ा अफसोस का मुकाम है। हमारी हुकूमत हिंद और तेलंगाना स्टेट गवर्नमेंट से अपील है, गुजारिश है कि जल्द से जल्द निज़ामुद्दीन की डेड बॉडी को हिंदुस्तान लाने का जो भी प्रोसेस है उसे तकमील किया जाए। मैं इंडियन यूनियन मुस्लिम लीग की तरफ से आपको ये इतला देता हूँ कि हमारे इंडियन यूनियन मुस्लिम लीग के राज्यसभा मेंबर अभी कुछ देर पहले दिल्ली से इतला दिए हैं, वो कॉन्सुलेट ऑफ अमेरिका से इस बारे में गुफ्तगू कर रहे हैं और जल्द से जल्द इस बारे में उन्हें लाने की कोशिश की जाएगी। और दूसरी तरफ KMCC अमेरिका की जानिब से भी इस बारे में पहल हो चुकी है, क्योंकि वहाँ पर अभी रात है, वहाँ पे दिन का उजाला होने के बाद इंशाल्लाह वहाँ पे जो काम वर्क चल रहा है हुकूमती सतह पर और सिफारिशी सतह पर जो भी होंगी वो इत्तलात होंगी। लेकिन जब तक डेड बॉडी को महबूब नगर लाया नहीं जाएगा हम अपने एहतजाज को हुकूमत के हिंद के सामने दर्ज करते रहेंगे। और हमारी वज़ारत ख़ारिजा से गुजारिश है, मिनिस्टर ऑफ फॉरेन अफेयर जयशंकर साहब से हमारी गुजारिश है, खुसूसी दिलचस्पी लेते हुए इस मैयत को महबूब नगर तक पहुँचाने का इंतज़ाम करें। హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి,
ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.